జమ్మలమడుగు వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలోని సూపర్ 6 పథకాలను గాలికి వదిలేశారన్నారు. జనవరి కానుకగా ప్రతి ఇంటికి కరెంటు బిల్ ప్రజలపై అదనంగా భారం వేయనున్నారని, జగన్ ప్రభుత్వం ఏమి చేసిందో ఎన్నికల ముందే చెప్పారని, కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ తగ్గిస్తాము, కరెంటు ఛార్జీలు బిల్లులు మేము అధికారంలోకి వస్తే తగ్గిస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది. 2 సంవత్సరాలు ప్రతి యూనిట్కు ప్రతి కుటుంబానికి 92 పైసల రూపాయల లెక్కన ప్రతి యూనిట్కు అదనంగా ఛార్జ్ వేస్తూ ఉన్నారు. నూతన సంవత్సర కానుకగా కరెంటు బిల్లులు ప్రతి ఇంటికి అదనంగా వస్తాయన్నమాట. మొత్తం 9,000 కోట్ల రూపాయలు. దాంట్లో విద్యుత్ వ్యవసాయానికి సబ్సిడీల కింద 1,500 కోట్లు ప్రభుత్వం చెల్లించాలా, అది పోను మిగతాది 7,900 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం 2 సంవత్సరాలు ప్రతి యూనిట్కు ప్రతి కుటుంబం మీద 92 పైసలు వేయడం జరుగుతూ ఉంది. అది జనవరిలో మీకు అంతా బిల్లులు వస్తాయి. అది చెప్పినా కూడా ఇది జగన్ గవర్నమెంట్ మీద ఇదేదో అప్పుడంతా ఏదో చేసిపోయింది మేము వేస్తున్నామని. ఈరోజు జగన్ గవర్నమెంట్ ఏమేం చేసిందో ఎన్నికల ముందే మీరు చెప్పినారు. ఇన్ని అప్పులు ఉన్నాయి, ఈ పరిస్థితి ఉన్నాయి, మేముంటే సంపద సృష్టించి కరెంటు బిల్లులు కూడా తగ్గిస్తామని, అసలు 30% తగ్గిస్తామని చెప్పి అదనంగా భారం వేస్తూ ఉన్నారు. దీనికి మాత్రమే ప్రత్యేకంగా ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేకుండానే ₹2.49 కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకి అనే సంస్థ మనకు కరెంట్ అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అది రైతులకు ఉపయోగపడుతుంది. రాష్ట్రానికి డిస్కంల మీద భారం పడకుండా అది కొన్ని వేల కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. అలాంటి సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంత కొన్నారు? ₹5.90 కరెంటు కొన్నారు. ఇదే సోలార్ ఉత్పత్తి పీపీఏలో అగ్రిమెంట్ చేసుకొని సోలార్ ఉత్పత్తి చేసే సంస్థలతో ₹5.90 కొన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థతో వాళ్ళు లెటర్ రాసి మేము ఇస్తామంటే అంత మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని ₹2.49 కరెంటు కొనుగోలు చేశారు. ₹5.90 కొనేది తప్ప కరెక్టా? అదే సోలార్ ఎనర్జీ ₹2.49 కొనేది కరెక్టా? ఇంత భారాన్ని ప్రజల మీద ఎంటముడే వచ్చి గవర్నమెంట్ వచ్చి 6 నెలలు అయింది.